రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ ఈ తెలంగాణలో స్టార్ట్ అయ్యి ఇది 3వ నెల. ఈ 3వ నెలలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగానైతే పార్టీని విస్తరింపజేస్తున్నామో ఆ కోణంలోనే ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ప్రతి ఎన్నికల్లో ఒక ఆయుధంగా మలుచుకొని పార్టీని దినదిన అభివృద్ధి చెందే దిశగా ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఇవాళ కృషి చేయడమే మా పార్టీ ముఖ్య లక్ష్యం. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్లో రహమత్ నగర్, కృష్ణానగర్, బోరాబండ, షేక్పేట, ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, సో ఈ మొత్తం స్లమ్లలో 3-3.5 లక్షల మంది ఇవాళ నిరుపేదలు ఉన్నారు. వాళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతారు. వాళ్ళకి ఇప్పటివరకు ఇల్లు లేవు. వాళ్ళు కూలీదాలు చేసుకుని బతికేటోళ్ళు, కిరాయిలలో బతికేటోళ్ళు, చిన్న చిన్న గుడిసెలలో బతికేటోళ్ళు. పాపం వాళ్ళకి ఇవాళ 60 గజాల స్థలం ఇవ్వడానికి ఇవాళ గంట ప్రభుత్వం చేయలేదు. 10 ఏళ్ళు ఉన్నది. ఇవాళ 10 లక్షల ఎకరాల భూములను ఇవాళ కొట్టేసిన కేసీఆర్ ప్రభుత్వము, అమ్ముకున్న పేదల భూములు అమ్ముకున్న కేసీఆర్ ప్రభుత్వము ధరణి పేరు మీద వాళ్ళకి 60 గజాల స్థలం కూడా ఇవ్వలేకపోయింది. అట్లే కాకుండా 2 సంవత్సరాలుగా వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇవాళ 1 గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు. కాబట్టి పేదలను అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ పూర్తిగా మోసం చేసి పబ్బం పడుతున్న పార్టీలే. ఇక మిగతా పార్టీలు చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో పాపం అవి అధికారంలో రాకపోయినప్పటికీ కూడా ఆయా పార్టీలకు తొంగ పార్టీలుగా మిగిలిపోయినాయి, చాలా పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్కు నిజమైన వారసులుగా మేము ఇవాళ ఈ బరిలో నిలబడాలనుకుంటున్నాం. కలిసి వచ్చే పార్టీలతో, కలిసి వచ్చే ప్రజా సంఘాలతో కలవాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 3.5 లక్షల మంది నిరుపేదలు, వాళ్ళైతే ముస్లింలే చాలామంది ఉన్నారు, ఎక్కువ దళితులు ఎక్కువ మంది ఉన్నారు, పాపం పేదలుగా, ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారు పేదలుగా. సో అందులో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. సో కాబట్టి ఈ దళిత ముస్లింల మధ్య ఐక్యత తీసుకొచ్చి, పేదల మధ్య ఐక్యత తీసుకొచ్చి రానున్న రోజుల్లో పేదల పక్షాన నిలబడి కొట్లాడి ఈ ఉప ఎన్నికల్ని ఆయుధంగా వాడుకొని పేద ప్రజల సమస్యల కోసం కొట్లాడతాం. వాళ్ళు కనుక గెలిపిస్తే వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీ వేదికగా పరిష్కరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ప్రజలారా, నేను 12 సంవత్సరాల ఉద్యోగం రాజీనామా చేసి 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేశాను, డీన్ పోస్టుకు రాజీనామా చేశాను, ప్రొఫెసర్ పోస్టుకు రాజీనామా చేశాను. ఎందుకంటే పేద ప్రజలకు అసెంబ్లీ పెట్టెక్కించడానికి ఇట్లాంటి బింగిరాములు లాంటి వాళ్ళని, పేద ప్రజల్ని పార్లమెంటు, అసెంబ్లీ, జడిపి పెట్టెక్కించడానికి రాజకీయాలకు వచ్చింది. కాబట్టి ఇవాళ తమ్ముడు అసెంట్ భూముల కోసం, పేద ప్రజల కోసం, తెలంగాణ కోసం నిరంతరం కొట్లాడిన తమ్ముడు. కాబట్టి తమ్ముడిని ఆశీర్వదించి పేద ప్రజల కోసమే, డబ్బుల కోసం కాదు, మాకు డబ్బుల ఓటు ఒక్కటి కూడా వద్దు. ఇవాళ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళది ఒక్క ఓటు వద్దు. మాకు కావాల్సింది పేద ప్రజలకే, మేము సేవ చేయాల్సింది పేద ప్రజలకే. పేద ప్రజల కోసం మాత్రమే మేము ఆర్పీఐ పనిచేస్తుంది. ఆర్పీఐ భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ పేద ప్రజల కోసమే ఉంది. కాబట్టి మీరు పేద ప్రజల సమస్యలు పరిష్కరించబడాలంటే ఖచ్చితంగా మాకు ఓటేపించి మా అభ్యర్థి వెంగిరాములకు మెజారిటీ ఓటే గెలిపించాల్సిందిగా జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞప్తి చేస్తాం. భారత రాజ్యాంగం కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని. జిందాబాద్ ఆర్పీఐ పార్టీ. ఓటేయాలి, గెలిపించాలి పింగిరాములు.